ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత వృద్ధులు అలాగే 12 ఏళ్లలోపు ఉన్నటువంటి చిన్న పిల్లలు ఉన్న వారందరికీ కూడా టీటీడీ మరొక కీలక ప్రకటన అయితే చేసింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృద్ధులు అలాగే 12 ఏళ్లలోపు పిల్లలకు టీటీడీ ఒక ముఖ్యమైన గమనిక అయితే ఇస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీలో మార్పు లేదు. తాకిడి కొనసాగుతూనే ఉంది. ఆదివారం నాడు 86,000 మంది పైగా స్వామిని దర్శించుకున్నారు. వారిలో 29,000 మందికి పైగా తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.21 కోట్ల ఆదాయం అయితే కనుక ఇంచుమించు 4,21,00,000 రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం అయితే పడుతుంది. ఇక ప్రస్తుతం చెప్పేది ఏంటంటే శ్రీ తుంబూరు తీర్థ ముక్కోటి ఉత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. ఈ నెల 31 అలాగే ఏప్రిల్ 1వ తేదీల్లో వేడుకలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై తిరుమల పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు. పలు నిర్ణయాలను కూడా తీసుకున్నారు. వివిధ విభాగాల అధికారులకు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు. భక్తుల భద్రత దృష్ట్యా తుంబూరు తీర్థానికి ఈ నెల 31 మార్చి 31 ఏప్రిల్ 1వ తేదీల్లో తెల్లవారుజామున 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. గమనించండి భక్తులందరూ. ఈ నెల 31 మార్చి 31 ఏప్రిల్ 1వ తేదీలో తెల్లవారుజామున 6 గంటల నుంచి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే భక్తులు అనుమతిస్తారు. పాప వినాశనం డ్యాం వద్ద భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, మంచినీటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వాటిని పంపిణీ చేయడానికి 100 మంది శ్రీవారి సేవకులను వినియోగించాలని నిర్ణయించారు. ప్రథమ చికిత్సా కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందరూ కూడా మోహరింపజేయనున్నారు. ఇక అలాగే తుంబూరు తీర్థానికి చాలా దూరం నడవాల్సి ఉంటుంది. అక్కడ అన్నీ కూడా కొండల్లాగా ఉంటాయి. గట్టులవి ఎక్కి దిగడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని చెప్పేసి వృద్ధులు కానీ 12 ఏళ్ల పిల్లలు అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గుండె శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదని ముందుగానే చెప్తూ ఉన్నారు. భక్తులు తమ వెంట ఎటువంటి వంట సామాగ్రి కానీ కర్పూరం, అగ్గిపెట్లు కూడా తీసుకురాకూడదని ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి సూచించారు. పోలీసు, అటవీ శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాప వినాశనం నుండి తుంబూరు తీర్థం వరకు భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. తుంబూరు తీర్థానికి వెళ్లే మార్గంలో సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని గోగర్భం డ్యామ్ సర్కిల్ నుంచి పాప వినాశనం వరకు కూడా ఆర్టీసీ బస్సులు మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేటు వాహనాలకు కూడా అనుమతి ఉండదు. అంటే సొంత కారుల్లో వెళ్ళిదారని చాలామంది వస్తారు. వారికి కూడా అనుమతి ఉండదు. గమనించండి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని సహకరించాల్సిందిగా భక్తులకు అందరూ టీటీడీ అయితే విజ్ఞప్తి చేస్తుంది. సో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 రోజులు అనుమతిస్తారు. వృద్ధులకి 12 ఏళ్ల పిల్లలకు అనుమతి లేదు. సొంత వాహనాల్లో కూడా అనుమతి లేదు. కేవలం ఆర్టీసీ బస్సుల్లోనే పాప వినాశనం డ్యామ్ వరకు వెళ్లాల్సి ఉంటుంది.